హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మీ అందరికీ నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో దానికి కావాల్సినవన్నీ నేను ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. ఏంటంటే ఒక క్యాన్వాస్ షీట్ అండి, ఇది బక్రం షీట్ అంటారు కదా, అది ఒక ఫ్రేమ్, అలాగే సిల్క్ థ్రెడ్, ఇంకా నార్మల్ థ్రెడ్ అనమాట. ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. సో ఇప్పుడు ఇది నేను ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను. అన్నిటికంటే ముందు మీరు బక్రం షీట్ని ఫ్రేమ్ మీద పెట్టుకోండి. అంటే నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే చాలామంది జిగ్జాగ్ స్టిచ్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, అందుకని నేను నార్మల్ స్టిచ్ తోటే చూపిస్తున్నానండి. దీంతో కూడా మీరు ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. చాలామంది మిషన్స్ ఉన్నా సరే ఎంబ్రాయిడరీ కోసం సెపరేట్గా మిషన్ తీసుకుంటారు, అలా అవసరం లేదు. జస్ట్ మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే నార్మల్ మిషన్తో కూడా మనం చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో చూసాక మీకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేసినా సరే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. సో ఇప్పుడు నేను ఎలా ఫిట్ చేస్తున్నానంటే ఫ్రేమ్ని ఫస్ట్ నేను ఫ్రేమ్ పెట్టుకుని తర్వాత దాని మీద క్యాన్వాస్ షీట్ పెట్టుకున్నాను. దాని మీద నేను వేయాలనుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ వేసాను. ఈ క్యాన్వాస్ షీట్ వేసుకుంటే ఏంటంటే ఎందుకు వేస్తున్నానంటే ఒకవేళ మీరు కుట్టినప్పుడు ఒకవేళ అది పలచగా ఉన్నట్టయితే క్లాత్ దగ్గరికి లాగేసుకుంటుందండి స్టిచ్. ఇలా వేసినట్టయితే మీకు ఎలా అంటే బాగుంటుంది అనమాట, ఫిట్గా ఉంటుంది. అలాగే ఎంబ్రాయిడరీ అనేది ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది అనమాట. మీరు ఎప్పుడు కూడా ఫ్రేమ్ రివర్స్లో పెట్టుకోండి. అంటే మీరు ఇలా చూసినట్టయితే మీకు ఫిట్ చేసుకునే స్క్రూ పైకి రాలేదు, చూసారు కదా. ఆ ఫ్రేమ్ని నేను కింద పెట్టుకున్నాను. ఇది సింగిల్గా ప్లెయిన్ ఫ్రేమ్ వచ్చేసి పైన పెట్టుకున్నాను. ఇలా ఫిట్ చేసుకుంటే మీకు మిషన్ దగ్గర కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. అది ఎందుకో కూడా మీకు తెలుస్తుంది ఇప్పుడు. సో ఫిట్ చేసేసుకోండి ఇలాగా. ఇది కాటన్ క్లాత్ అండి నేను తీసుకున్నది. మీరు సిల్క్ కూడా ఇలాగ పెట్టుకోవచ్చు. వెనకాల మీరు అది ఒకవేళ స్టిఫ్ క్లాత్ అయితే మీరు క్యాన్వాస్ షీట్ వేయక్కర్లేదు. నేను నార్మల్గా చిన్న ఫ్లవర్ ఒకటి డ్రా చేసి చూపిస్తాను మీకు అసలు ఎగ్జాంపుల్గా ఎలా కుట్టుకోవాలనేది. ఒకవేళ మీరు క్యాన్వాస్ షీట్ వేయకపోయినా ప్రాబ్లం ఏం లేదండి, మీరు అవసరం అయితేనే వేసుకోండి. నేను ఎందుకంటే కొంచెం ఫినిషింగ్ బాగా రావాలని వేస్తున్నాను. క్యాన్వాస్ షీట్ మీరు కూడా ఎప్పుడైనా కుట్టేటప్పుడు అది తర్వాత వాష్ చేసే కొద్దీ స్మూత్ అయిపోతుంది కాబట్టి అది వేయటం వల్ల కూడా మీకు ప్రాబ్లం ఏం లేదు. చూసారు కదా, ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ పెట్టుకున్నాను. పైన స్టిచ్ వచ్చేసి నార్మల్ స్టిచ్లో పెట్టుకున్నాను. చూసారు కదా, నేను జిగ్జాగ్ కుట్టేం పెట్టలేదండి, మామూలు కుట్టే పెట్టుకున్నాను దీనికి. తర్వాత బాబిన్లో థ్రెడ్ వచ్చేసి నేను మామూలుది పెట్టాను. ఇక్కడ చూసారు కదా మీరు, పెడల్ తీసేసాను నేను. కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఆ ఫుట్ అనేది ఉండకూడదు అనమాట. ఆ పెడల్ లేకపోతేనే అది మన గ్రిప్లో ఉంటుంది కుట్టుకోవడానికి. నేను కింద బాబిన్లో నార్మల్ థ్రెడ్ వేశాను. మీరు బట్టలు కుట్టుకునే థ్రెడ్ ఉంటుంది కదా, అది వేశాను. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు చాలా బాగా వస్తుందండి. ఒకసారి ప్రాక్టీస్ చేసి ట్రై చేయండి. సో ఇప్పుడు చూసారు కదా, నేను కింద పెడల్ లేకుండా చేశాను అనమాట. ఇప్పుడు ఫ్రేమ్ని రివర్స్లో ఎందుకు పెట్టానో మీకు చూపిస్తాను. మామూలుగా పైనుంచి అయితే ఫ్రేమ్ సరిగ్గా సెట్ అవ్వదండి. ఎందుకంటే ఆ స్క్రూ ఉన్న వైపు కింద పెట్టుకోవాలన్నమాట, కింద వైపు పెట్టాలి ఆ ఫ్రేమ్ అనేది. అప్పుడు మనకి కుట్టడానికి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను పెట్టేసుకుంటున్నాను దీన్ని. మీరు ప్రాక్టీస్ చేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. మీరు ఏంటంటే కొత్తలో కుట్టే వాళ్ళకి కొంచెం సరిగ్గా రాదు. ఇప్పటికీ కూడా నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను ఎంబ్రాయిడరీ అనేది. ఎందుకంటే ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చినా సరే మనం ప్రొఫెషనల్లో చేయాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిందే. సో చూసారు కదా, డిజైన్ ఇలా ఉంది. నేను ఏమీ పెట్టలేదు పైన. ఇప్పుడు నార్మల్ స్టిచ్ ఆన్ చేసుకున్నాను నేను. జస్ట్ నేను ఫ్రేమ్ని మాత్రమే మూవ్ చేస్తున్నాను. చూడండి, మనం చేతితో ఏ షేప్లో కదిపితే ఆ షేప్లోనే మనకి ఫ్రేమ్ కదులుతుంది. అలాగే మనం ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ వస్తుందన్నమాట. ఇది నేను రౌండ్ సర్కిల్ ఒకసారి కుట్టి దీన్ని ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను థ్రెడ్ తోటి. అది కూడా ఎలా అంటే నార్మల్ కుట్టుతోటే కదా, ముందుకి వెనక్కి కదుపుతున్నాను అనమాట. ఇలా కదిపినప్పుడు ఏమవుతుందంటే కుట్టు దారాలు దూరంగా పడతాయి అనమాట. ఎంబ్రాయిడరీ మనం చేతితో చేసినట్టుగా దూరంగా పడి స్టిచ్ వస్తుంది. మీరు అలాగా రౌండ్ని ఫిల్ చేసుకోవాలి థ్రెడ్ తోటి. ఎలక్ట్రికల్ మిషనే కాదండి, మామూలు కుట్టు మిషన్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేయొచ్చు. మీకు ఎలక్ట్రికల్ మిషనే అవసరం లేదు. ఈ స్టిచ్ అన్ని మిషన్స్లో కూడా ఇది కామన్ అండి. స్టిచ్ మామూలుగా జిగ్జాగ్ లేకపోవచ్చు, కానీ ఇది అందరికీ కామన్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇది ట్రై చేయండి ఒకసారి. సో
చూడండి ఇలా వచ్చిందనమాట. చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్. మీకేమీ క్లాత్ దగ్గరికి క్రష్ అవ్వదన్నమాట. మీరు చూడొచ్చు, నేను కుట్టు కూడా మార్చలేదు. సో నార్మల్ కుట్టు పెట్టే కుట్టాను. మీకేంటంటే కుట్టు మళ్ళీ ఏమైనా చేంజ్ చేశారనే డౌట్ రావచ్చు కదా, నేను నార్మల్ స్టిచ్ పెట్టే కుట్టాను. ఇప్పుడు ఇదే విధంగా మొత్తం ఫ్లవర్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. మీరు లీవ్స్ వేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న కొమ్మలు వేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్నవి ఫ్లవర్స్లో వేరే మోడల్స్ వేసుకోవచ్చు. మీరు ఏదైనా సరే మీరు డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి, మీరు చేసే ప్రాక్టీస్ని బట్టి మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు నేను మొత్తం అంతా కంప్లీట్గా కుట్టి చూపిస్తాను మీకు. ఫస్ట్ మీరు కుట్టాల్సింది ఏంటంటే అది ఏ షేప్లో ఉందో ఆ షేప్ లాగా ఒక 2 times దాన్ని స్టిచ్ వేసుకుని ఇప్పుడు దాన్ని నిలువుగా కదుపుతూ కుట్టేసుకోండి. ఇలా ముందుకి వెనక్కి కదుపుతూ దాన్ని ఫిల్ చేసుకోండి. నేను మన ఛానల్లో జిగ్జాగ్తో కూడా ఎంబ్రాయిడరీ చూపించానండి. చాలామందికి ఏంటంటే అక్క మాకు జిగ్జాగ్ లేదు కదా, అది ఉండాలా ఏంటి, ఇప్పుడు మామూలు మిషన్స్ ఉన్నాయి కదా వాటితో కూడా మాకు చెప్తే యూజ్ అవుతుంది కదా అంటున్నారు కదా. సో మీ అందరి కోసమే నేను నార్మల్ స్టిచ్తో కూడా చూపిస్తున్నాను. మీరు ట్రై చేయండి. ఓల్డ్ క్లాత్స్ మీద ట్రై చేసి మీరు డిజైన్ చేసుకున్న డ్రెస్ మీద చేసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. మనం బయట ఎంబ్రాయిడరీ చేయించక్కర్లేదు, చేతితో చేసే పని ఉండదు అనమాట. సో ఇలాగా ఫిల్ చేసేసుకోవటమే. ఇలా వచ్చిందండి, చూసారు కదా ఇలా వచ్చింది. ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది, మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఇప్పుడు మీకు దగ్గరగా కూడా కుట్టి చూపిస్తాను అసలు ఎలా కదులుతుంది నీడిల్ అనేది కూడా. ఒకసారి చూసారా క్లాత్ ఎక్కడ దగ్గరికి రాలేదు. ఇప్పుడు మీకు దగ్గరగా కూడా పెట్టి చూపిస్తాను అసలు ఎలాగా మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా ఉంది కదా. మీరు ఒకవేళ ఫ్రేమ్ టైట్గానే ఫిట్ చేసుకోండి, క్లాత్ అనేది లూజ్ ఉండకూడదు. లూజ్ ఉందంటే దగ్గరకు లాగేస్తుందండి, లూజ్ ఉండొద్దు. సో ఫస్ట్ నేను ఒక లేయర్ కుట్టుకుంటున్నాను, అంటే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను ఆ షేప్లో. ఇప్పుడు నేను ముందుకి వెనక్కి మూవ్ చేస్తున్నాను అంతే. చూసారు కదా మామూలు కుట్టే ఇది, ముందుకి వెనక్కి మూవ్ చేసుకోండి. మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మన ఛానల్ పేరే అండి, మై స్టైల్ కార్నర్ అనే ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా. మీరు నాతో పిక్స్ ఏమైనా షేర్ చేసుకుంటే ఏంటంటే నాకు కూడా కొంచెం ఏంటంటే కొంచెం మోటివేషన్లా ఉంటుందన్నమాట. బాగా ట్రై చేస్తున్నారు నేను చెప్పేవని కూడా. సో మర్చిపోకుండా షేర్ చేయండి ఎవరైనా ట్రై చేస్తే. జస్ట్ ఇలాగా ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోండి అంతే. థ్రెడ్ కొద్దిగా కొత్తలో ఏంటంటే అస్తమాను తెగిపోతుంది, కానీ మీరేం తెగిపోతుందని కంగారు పడద్దు. మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టే మీకు వస్తుంది. సో అయిపోయింది, ఇంతే అండి. ఇలా వచ్చేసింది ఫినిషింగ్, చూసారా. సో టోటల్గా అంతా ఇలా కంప్లీట్ చేసేసుకోండి. యాక్చువల్గా మనం బయట ఎంబ్రాయిడరీ అంటే చాలా కాస్ట్ అడుగుతున్నారండి, కనీసం బ్లౌజులకైనా అడుగుతున్నారు. చిన్న డిజైన్ అయినా సరే చాలా కాస్ట్ అడుగుతున్నారు. మీరేంటంటే ఊరికే చిన్న చిన్న వాటి మీద ట్రై చేసేయండి, మీకు వచ్చేస్తుంది ఈజీగా. నార్మల్ మిషన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బెటర్ కదా, ఈ స్టిచ్తో కూడా ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు అంటే మీకు ఇంకా చాలా వరకు బెనిఫిట్టే. బయటకు మీరు ఏమి ఇవ్వక్కర్లేదు. మీకు ఏమైనా లాంగ్ డ్రెస్సెస్ కానీ, లేకపోతే ప్లెయిన్గా ఉన్న డ్రెస్సెస్ కానీ, ప్లెయిన్గా ఉన్న బ్లౌజెస్ కానీ ఇలా వేసుకుంటూ ఉంటే మీకు చాలా వరకు చూడటానికి లుక్ బాగుంటుంది. అలాగే ఏంటంటే మనం బడ్జెట్ పెట్టలేనప్పుడు మన దగ్గర ఉన్న వాటితోటే మన లో బడ్జెట్లోనే అయిపోతుంది అనమాట ఈజీగా. టోటల్గా మొత్తం అంతా ఇలాగే కంప్లీట్ చేసేసుకోండి.
జస్ట్ మీ హ్యాండ్ మూమెంట్ అండి, మీరు ఎంత పర్ఫెక్ట్గా దాన్ని మూవ్ చేయగలిగితే మీకు అంత బాగా కుట్టు వస్తుందన్నమాట. మీరు కింద ఏ థ్రెడ్ వేసినా పర్లేదండి, మీరు కాంబినేషన్ లేకుండా అసలు వేరే కలర్ వేసినా పర్లేదు. సో ఇలా కంప్లీట్ చేసుకున్నాను. చూసారు కదా, పక్కన ఇంకొక ఏంటి దీన్ని ఏదో లత అంటారు కదా, ఆ మోడల్లో కూడా చిన్నది వేసాను. సో రెండు కూడా నాకు కరెక్ట్గా వచ్చాయి అనమాట స్టిచ్చెస్. బ్యాక్ సైడ్ చూసారు, ఒకసారి గ్రీన్ వేసాను, ఒకసారి వైలెట్ వేసాను. మీకు బ్యాక్ వేసే థ్రెడ్తో అసలు సంబంధమే లేదు, మీకు బ్యాక్ వేసే థ్రెడ్ అసలు పైకి కనబడదు, కాబట్టి మీరు ఏ కలర్ అయినా వేసేసుకోవచ్చు. సో టోటల్గా ఇది మీరు కూడా ట్రై చేయండి, మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోకుండా మర్చిపోద్దు అసలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.